వాలీబాల్ ప్లేయర్ అని తెలుసు. అంటే మీరు స్టేట్ లెవెల్‌లో కూడా ఆడారు కదా మేడం? అవునండి. స్టేట్ లెవెల్‌లో ఆడాను. తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలనుకోలేదా? అంటే కాలేజ్ టైంలో కాలేజ్ టైం వరకు ఆడినాను. ఇంటర్ వరకి. ఆ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. స్టాప్ చేసిన. లక్ష్మారెడ్డి గారు కూడా అంతేనా? వాలీబాల్ అవునండి. అంటే స్టేట్ లెవెల్ ప్లేయరా? లేకపోతే స్టేట్ లెవెల్ ప్లేయర్ వరకు. ప్లేయర్. ఓకే. ఓకే. ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యే టైంకు మీకు ఎంత ఏజ్ గ్యాప్ ఉంటదండి సార్‌కి మీకు? 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్. అంటే సార్ చనిపోయింది 30 అంటే చాలా చిన్న ఏజ్. అప్పటికే మీకు ఇద్దరు అబ్బాయిలు. బాబులు. అంత చిన్న ఏజ్‌లో మీరు ఆ ట్రామాను తట్టుకొని మళ్ళీ వెంటనే తన లెగసీ నిలబెట్టారు. పాలిటిక్స్‌లోకి ఇప్పుడు ఆ టైంలో ఒక వుమెన్‌గా చాలా అంటే డిస్టర్బెన్స్. ట్రామా సంఘర్షణ ఇట్లా ఉంటది కదా! దాన్ని మీరు ఎట్లా ఎదుర్కున్నారు? అంటే ఎట్లా చేశారు? మీరు ఎట్లా మీ అంతట మీరు ఎట్లా దాని నుంచి బయటకొచ్చారు? చనిపోయినాక ఒక 20 డేస్ 15-20 డేస్‌కి నాకు ఎలక్షన్స్ రావడం జరిగింది. సో, టికెట్ ఇచ్చిన తర్వాత విలేజ్‌లోకెళ్ళి తిరగడం నాకసలు అప్పుడు మాట్లాడడం కూడా తెలవదు. ఆ బాధల నుంచి ఇంకా తట్టుకొని బయటికి కూడా రాలేదు. ఎందుకంటే సడెన్ షాక్ అది. అవును. కాబట్టి తట్టుకొని కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి అప్పుడైతే. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏందంటే మా ఫ్యామిలీ సపోర్ట్. మా చిన్నమ్మ, మా ఆడపడుచు, మా అంకుల్స్, మా బ్రదర్స్, మా రిలేషన్స్, మా బావలు వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఏందంటే ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నువ్వు ఊరికే ఇది బాధపడుకుంటూ కూర్చుంటే కాదు. ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళాల్సిందే అని చెప్పేసి. సో, అప్పుడు ఇంకొకటేందంటే గెలిచిన తర్వాత విఠల్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఓడగొట్టిండ్రు. ఈమె ఇంట్లో నుంచి బయటకొస్తుంది. ఒక గృహిణిగా ఏం చేస్తది? ఏం సమస్య పరిష్కరిస్తదిలే. మళ్ళీ ఆమె ఇంటికెళ్ళిపోవాల్సిందే. ఈ 5 ఇయర్స్ ఎట్లో నడిపించుకుంటే తర్వాత ఇంటికెళ్ళిపోవాల్సిందే. ఆమె ఏం చెయ్యదు అన్నట్టుగా కొంత అక్కడక్కడ టాక్స్ వినిపించినాయి. సో, దాన్ని నేను ఛాలెంజ్‌గా తీసుకున్నాం ఇంకా. ఛాలెంజ్‌గా తీసుకొని ఇంట్ల బాబుల రెస్పాన్సిబిలిటీ అంతా మా చిన్నమ్మ, మా అక్క వాళ్ళు చూసుకునేది. తర్వాత నేనేమో బయటికెళ్ళిపోయి మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ వెళ్ళేది నర్సాపూర్‌కి. వెళ్ళేసి ఎక్కడ ఏ గ్రామంలో ఏమేమి జరుగుతుంది? ఏం కావాలా? ఏమైతే ఆ సమస్య పరిష్కారం అయితది? అట్లా చూసుకుంటూ ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకెళ్ళిపోయానండి. అంటే కొంచెం ఫ్యామిలీ పర్సనల్ విషయాలు కొంచెం మాట్లాడుకుందాం. అంటే మీరు లక్ష్మారెడ్డి గారితో మీ వివాహం ఎప్పుడు జరిగింది మేడం? మా మ్యారేజ్ 1986. మీరు డిగ్రీ కంప్లీట్ కాకముందే పెళ్లి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు మా మ్యారేజ్ కావడం జరిగింది. తర్వాత మా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య, మా చిన్నమ్మ, మా ఆడపడుచు చదువుకోవాలి, డిగ్రీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసిండ్రు. ఇక్కడే మా చిన్నమ్మ వాళ్ళ దగ్గరనే ఉండి, మా ఆడపడుచు వాళ్ళ దగ్గరనే ఉండి కంటిన్యూ చేసుకున్నా. సో, డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్‌కి మా బాబు కూడా పుట్టిండు. సో, కాలేజ్‌కి వెళ్ళేది. మా హస్బెండ్ పికప్ చేసుకుంటుండే, డ్రాప్ చేస్తుండే అప్పుడప్పుడు. సో, అట్లా కాలేజ్‌కెళ్ళి చదువుకుంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నా.